హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతకుముందు వైజాగ్లో నైట్ టైంలో ఏ ప్లేసెస్కి వెళ్ళామో అక్కడ విశేషాలు అన్నీ కూడా నేను చూపించాను కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా బావ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తే కరెక్ట్గా కైలాసగిరి పైన ఉన్న సోలం అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ హౌస్ అయితే కైలాసగిరికి చాలా దగ్గరలో ఉంటుంది. మార్నింగే పైకి వచ్చాను అనమాట. వైజాగ్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పి పైకి వచ్చేసరికి పైనుంచి నాకైతే సోలం కనిపించింది. ఇక్కడ నుంచి రెడీ అయిపోయి మార్నింగే ఏంటంటే ఈరోజు మేమైతే ఫస్ట్ సింహాచలానికి వెళ్ళాలనుకున్నాం. సింహాచలం తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళామో ఈ వీడియోలో మీకోసం. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అనుకో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఏదైనా ఫేమస్ టెంపుల్కి వెళ్ళే ముందు మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, అక్కడ దర్శనం కొంచెం బాగా అవుతుందన్నమాట. అందుకని చెప్పి అలాగా మా బావకి సింహాచలంలో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకైతే కాల్ చేశారు. కాల్ చేస్తే మార్నింగ్ 7:30, 8 కల్లా టెంపుల్కి అయితే రమ్మన్నారనమాట. అలా మేమైతే బయలుదేరి సింహాచలం టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. వైజాగ్కి 16 కిలోమీటర్ల దూరంలో సింహాచలం ఉంటుందండి. ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇక్కడ స్వామివారు వరాహ నరసింహ అవతారాలతో కలిపి వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటారనమాట. ఈ సింహాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారండి. నిజంగా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అయితే హాజరవుతూ ఉంటారనమాట. సింహాచలానికి వెళ్ళడానికి రోడ్డు మార్గము, అలాగే కొంతమంది మొక్కుబళ్ళు మొక్కుకొని మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్తూ ఉంటారండి. ఎప్పుడూ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ దేవస్థానం. అలాగే సంవత్సరం అంతా కూడా స్వామివారు ఇక్కడ చందనంతో కప్పబడి ఉండడం ఇక్కడి విశేషం. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు ఈ చందనం ఒలుపు అయితే మొదలవుతుందన్నమాట. అలా చందనం ఒలిచినప్పుడు స్వామివారి నిజ రూప దర్శనం అయితే మనకి లభిస్తుంది. ఆ నిజ రూప దర్శనం చేసుకోవడానికి వేలాది భక్తులైతే అక్షయ తృతీయ రోజు సింహాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అలా వచ్చే వేలాది సంఖ్యలో భక్తులకు కూడా తగిన ఏర్పాట్లన్నింటినీ కూడా దేవస్థానం వారు చేస్తూ ఉంటారండి. సింహాచలం కొండపైకి వెళ్ళడానికి మనకి ఫస్ట్ అయితే ఇలా ఆర్చ్ ఉంటుందండి. వెహికల్ ఎంట్రీకి అయితే ఇలా టోల్ గేట్ దగ్గర ఫీ ఉంటుంది. బైక్ అయితే 10 రూపీస్, కార్ 30. కొంచెం వెహికల్స్ పెరిగే కొలది 40, 100, 200 అలా అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. మనం కొండపైకి వెళ్ళాలంటే టోల్ గేట్ ఫీ అయితే పే చేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలండి. స్వామివారి దేవస్థానానికి పైకి వెళ్ళే రోడ్డు మార్గం అయితే చాలా బాగా అయితే నిర్మించారండి. ఇదివరకు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే భక్తులు చాలా కష్టపడి కొండపైకి వెళ్ళేవారనమాట. మెట్ల మార్గం ముందే నిర్మించారు. ఫస్ట్లో మెట్ల మార్గం గుండా వెళ్ళేవారండి. ఇప్పుడైతే కొండపైకి సరాసరి రోడ్డు వేసేసారు కాబట్టి వెహికల్స్ కూడా చాలా ఈజీగా అయితే కొండపైకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇక్కడ స్థల పురాణం గురించి అయితే మనం తెలుసుకుందండి. అసలు స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారు ఏమిటో. హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత స్వామివారు చాలా ఉగ్ర రూపంలో ఉండిపోయారటండి. ఎంత శాంతించడానికి ప్రయత్నించినా కూడా స్వామివారు శాంతింపబడలేదట. అప్పుడు ప్రహ్లాదుడు ఈ కొండపైకి వచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి అయితే శ్లోకం చెప్పారట. అలాగా ఇక్కడ స్వామివారు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారట. ఇక్కడ గుడిని అయితే ప్రహ్లాదుడే నిర్మించాడని చెప్పి మనకి స్థల పురాణంలో అయితే ఉంటుంది. యాక్చువల్గా అయితే చరిత్ర చెప్పే విధానం కూడా మనం తెలుసుకుందాము. చారిత్రక ఆధారాలు బట్టి చూస్తే అండి, ఈ ఆలయాన్ని తూర్పు గంగరాజులు విశేష సేవలు అందించారంట. ముఖ్యంగా 11వ శతాబ్దంలో మొదటి నరసింహదేవుడు కాలంలో అయితే ఆలయం విస్తరణ జరిగినట్టు మనకి శాసనాల ద్వారా అయితే తెలియజేస్తూ ఉంటుందంట. అనంతరం రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యపు రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి కానుకలు సమర్పించినట్టు శాసనాల ఆధారాలు మనకు తెలియజేస్తాయి. తర్వాత వివిధ ప్రాంతీయ పాలకులు కూడా ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారట. సింహాచలం ఆలయంలో మరో గొప్ప విశేషం ఇందాక నేను చెప్పినట్టుగా స్వామివారు సంవత్సర కాలం పాటు చందనంతో కప్పబడి ఉంటారు. అక్షయ తృతీయ రోజు స్వామి పైన ఉన్న చందనాన్నంతా కూడా వలిచి స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. అందుకని చెప్పి పెద్ద సంఖ్యలో ఆ రోజు భక్తులైతే హాజరవుతూ ఉంటారండి. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలనట్టే నానాటికి పెరుగుతూనే ఉన్నాయండి. భక్తుల సంఖ్యతో పాటు ఇక్కడ సదుపాయాలను కూడా దేవస్థానం వారు చాలా చక్కగా అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట. స్వామివారి సర్వదర్శనంతో పాటు శీఘ్ర దర్శనం, మంత్రాలయ దర్శనం, ఇలా స్వామివారికి సంబంధించి దర్శనానికి కూడా టికెట్ లైన్స్ కూడా ఉన్నాయండి. అలాగే స్వామివారికి అభిషేకానికి కానీ ఇలా ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేయించుకోవాలంటే మనం ముందుగానే దేవస్థానం దగ్గర
వివరాలైతే తెలుసుకుంటే మంచిదండి. ఎందుకంటే మనం వెళ్ళే ముందే మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకునుంటే మనం ఏ దర్శనానికి వెళ్తున్నామో మనం ముందుగానే ఆ ఏర్పాట్లయితే చేసుకోవాలన్నమాట. స్వామివారి దేవస్థానం దగ్గర గోశాలను కూడా చాలా బాగా అయితే నిర్మించారండి. కొండపైన పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి. లోపలైతే మనకి వీడియో తీయడానికి అలౌ లేదు గానీ, లోపల స్వామివారి మండపం చాలా పురాతన కాలమైంది కాబట్టి, మనకి చూడగానే అక్కడ స్తంభాలు గానీ, గోడ మీద చెక్కిన శిల్పాలు గానీ చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి. ఆ శిల్పాలన్నిట్లి మధ్యలో కూడా చారిత్రక ఆధారాలుగా రాజులు నిర్మించిన శాసనాలు కూడా అక్కడ లిఖించబడి ఉంటాయన్నమాట. లోపల చూస్తే మనకి చాలా ప్రశాంతమైన అనుభూతి అయితే కలుగుతుంది. చారిత్రక ఆధారాలైన అప్పటి శిలలను చూస్తే అనిపిస్తుంది, ఆహా! రాజులు అప్పట్లో వీటిని ఎలా నిర్మించారా అనిపించేలాగా ఉంటుంది నిర్మాణ శైలి అంతా కూడా. వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా సింహాచలాన్ని కూడా దర్శించుకోండి. అక్కడి నుంచి హనుమంతవాక వైపు అయితే వచ్చేసామండి. నెక్స్ట్ సింహాచలం చూసిన తర్వాత వైజాగ్‌లో మరొక ప్రముఖ దేవాలయమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్దాం అనుకున్నామండి. అక్కడి నుంచి అయితే కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి బయలుదేరిపోయాం. వైజాగ్ నుంచి మనం వెళ్ళేటప్పుడు సిటీలో కాకుండా సముద్రం పక్క నుంచి వెళ్తే ఆ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా అయితే కనిపిస్తుంది ఉంటుంది. ఎందుకంటే బీచ్ సైడ్ అంతా కూడా టూరిజం వైపు అడుగులు వేస్తూ ప్రభుత్వం వారైతే ప్రతి చోటని కూడా చాలా రమ్యంగా అయితే నిర్మించారండి. ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఉన్న ఈ వే అంతా కూడా మనకి రోడ్డుకి ఇరువైపులా కూడా అందమైన శిల్పాలు, వాటర్ ఫౌంటైన్స్‌తో చూడడానికి వైజాగ్ అంతా చాలా అందంగా అయితే కనిపిస్తుందనమాట. అసల ఆ సముద్రపు అలల సౌండు, ఆ సముద్రపు గాలి కూడా మనకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయనమాట. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైమ్స్‌లో ఇలా జర్నీ చేస్తే అసలు చాలా మంచి ఫీల్ అయితే వస్తుందండి. ఇటు సైడ్ చూస్తే అసలు ప్రతి చోట కూడా మీకు ఆ సముద్రం ఒడ్డంతా కూడా ఒక పార్క్‌లా అయితే ప్రిపేర్ చేసి పెట్టేశారనమాట. అటు ఇటు చూస్తే రకరకాల బొమ్మలు, దేశ నాయకులువి, అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించి చేతులతో ఫ్లూట్ పట్టుకున్నట్టు ఒక పార్క్‌లో అయితే పెట్టారండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్తున్నప్పుడే ఈ వేలో ఒక ఫిల్మ్ షూట్ కూడా చేస్తున్నారనమాట. అటువైపు అయితే రోడ్ క్లోజ్ చేసి ఫిల్మ్ షూట్ చేస్తున్నారు. చాలామంది అయితే షూటింగ్ కూడా చూస్తున్నారనమాట. వైజాగ్ అంటేనే అందమైన నగరాల్లో ఒకటనమాట. అందమైన సముద్ర తీరంలో ఉన్న ఈ నగరాన్ని ఇంకా అందంగా రూపుదిద్దడం కోసమైతే ఈ పార్క్స్ గానీ, అక్కడ పెట్టిన బొమ్మలన్నీ గాని చాలా అందంగా అయితే గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మనకి టూరిజం వైపు అభివృద్ధి చేయాలంటే ఇలా అందంగా కనిపించిందనుకోండి నగరం అంతా కూడా చాలామంది టూరిస్టులు వస్తారనమాట. అందుకని చెప్పి ప్రతి ప్లేస్‌ని కూడా చాలా బాగా అయితే నిర్మించారండి. ప్రతి చోట కూడా మంచి మంచిగా విగ్రహాలు అవి అన్నీ పెట్టారనమాట. అలాగే వైజాగ్‌లో సబ్‌మెరైన్ కూడా ఉందండి. దాన్ని కూడా మేము విజిట్ చేసాం. ఇప్పుడైతే సబ్‌మెరైన్ పక్క నుంచే వెళ్తున్నాము. ఆ వీడియో కూడా నేను మీకు ఆల్రెడీ 2 షార్ట్స్‌లో అయితే పోస్ట్ చేశాను. లాంగ్ వీడియోలో కూడా లాస్ట్‌లో నేను సబ్‌మెరైన్‌కి వెళ్ళిన వీడియోని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడైతే మేము కనక మహాలక్ష్మి దేవస్థానం వైపు అయితే వెళ్తున్నాం అనమాట. నిజంగా ఆ వైజాగ్‌లో వెళ్తూ ఉంటే మనకి ఆ అనుభూతిని అయితే చెప్పలేమండి. అందమైన నగరాల్లో వైజాగ్ అయితే ఒకటనమాట. సముద్ర తీరంతో ఎంతో అందమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. వైజాగ్‌లో లోకల్‌లో తిరగడానికి లోకల్ బసెస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడైతే మేము బస్ బే దాటామో అక్కడైతే లోకల్ బసెస్ ఆగుతాయన్నమాట. మనం వెళ్ళే రూట్స్‌ని బట్టి, నంబర్స్‌ని బట్టి ఆ బస్సులైతే ఉంటాయండి. వైజాగ్‌లో తిరగడానికి అవి కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. మేమైతే బీచ్ పక్క నుంచి వెళ్తున్నామండి. చూసారా అసలు ప్రతి చోట కూడా మంచిగా టెంపుల్స్ కానీ, మొక్కలు గానీ, పిల్లలు ఆడుకోవడానికి మంచిగా అందమైన విగ్రహాలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా పెట్టారనమాట. ఫస్ట్ అయితే ఫ్లూటు కృష్ణుడిది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేమో మన ₹1 కాయిన్‌లో ఉన్న అశోక చక్రం, ఇలా రకరకాలుగా అన్నీ అయితే చాలా బాగా పెట్టారు. ఇప్పుడైతే మేము ఇంచుమించుగా కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దగ్గరికైతే వచ్చామండి. అమ్మవారి దేవస్థానం ఉన్న ప్రదేశం అంతా కూడా కొంచెం ఇరుకురుగ్గా ఉన్నట్టు ఉంటదనమాట. అంటే మెయిన్ రోడ్‌లో అయితే ఉండదు. లోపలికైతే వెళ్ళాలి. కార్ వెళ్ళినప్పుడైతే వే అంతా కూడా కొంచెం దగ్గరగా ఉంటది కాబట్టి కొంచెం దూరంగానే కార్ పార్క్ చేసుకొని వెళ్తే బెటర్ అండి. మనం మ్యాప్‌లో రూట్ చూపించినప్పటికీ కూడా చిన్న చిన్న సందుల్లోంచి రూట్ చూపిస్తూ ఉంటది. అలా వెళ్ళినప్పుడు కనీసం ఒక్క బైక్ అన్నా ఉంటే మళ్ళీ మనకి కారు రిటర్న్ చేసుకోవడానికైతే ఉండదనమాట. అందుకని చెప్పి మెయిన్ రోడ్ నుంచి కొంచెం దగ్గరలోనే ఆపేసుకోవాలి. గుడికి దూరంగా ఆపుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి అదే రూట్‌లో వచ్చేయాలి. మ్యాప్ వైజ్ వేరే రూట్స్ చూపించినా కూడా ఫ్రంట్‌కైతే వెళ్ళొద్దు. ఇప్పుడైతే అమ్మవారి దేవస్థానానికి వచ్చేసామండి. కనక మహాలక్ష్మి అమ్మవారు వైజాగ్‌లో చాలా చాలా ఫేమస్ అండి. సిరులు కురికించి అంటే కనక మహాలక్ష్మి అంటే అర్థం ఏంటంటే అమ్మవారు భక్తులందరికీ కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారనమాట. అలా
అలా సంపదను, ఐశ్వర్యాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి కనక మహాలక్ష్మి అమ్మవారు అని పిలుస్తారండి. ఇప్పుడు మీరు చూస్తుందైతే ఇక్కడే అమ్మవారి విగ్రహం అయితే దొరికిందంటండి. ఇక్కడ ఒక రావి చెట్టు ఉండేదట. రావి చెట్టు మొదటి నుంచి వెలుగు వెదజిమ్ముతూ ఉంటే ఏమిటా అని అక్కడ త్రవ్వకాల్లో చూసేసరికి అమ్మవారి విగ్రహం అయితే లభించిందంట. అక్కడి నుంచి అమ్మవారి విగ్రహాన్ని కదిలించి వేరే చోట తీసుకెళ్ళి గుడి కడదాం అనుకున్నారంట. కానీ అక్కడి నుంచి అమ్మవారి విగ్రహం అయితే కదలలేదంటండి. నాకు ఇక్కడే గుడి కట్టండి అని అమ్మవారి సంకేతం ఇచ్చినట్టు భావించి ఇక్కడే అమ్మవారికి గుడినైతే నిర్మించారండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే మనకి ఒక చెయ్యి లేకుండా అయితే లభించిందనమాట. అలాగే ఆ విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించి భక్తులు పూజ చేస్తూ ఉన్నారనమాట. అమ్మవారికి మార్గశిర మాసంలో జాతర కార్యక్రమం నిర్వహిస్తుంటారండి. ఈ జాతరలో వేలాదిగా భక్తులైతే పాల్గొంటారనమాట. వైజాగ్ ఇలవేల్పుగా కనక మహాలక్ష్మి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ దేవస్థానానికి దగ్గరలోని వైజాగ్ పోర్ట్ ఉంటుందండి. పోర్ట్‌కి వెళ్ళాలంటే మనకి ముందుగా పర్మిషన్ ఉండాలన్నమాట. ఈ పోర్టే కాదు, ఏ పోర్ట్‌కి వెళ్ళాలన్నా సరే మనం ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. మేమైతే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి పోర్ట్‌లోకి పర్మిషన్ అయితే లేదు. పోర్ట్ పక్కనే ఫిషింగ్ హార్బర్ అయితే ఉంటుందండి. ఫిషింగ్ హార్బర్ కూడా ఒకసారి చూసొద్దామని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళామండి. ఎర్లీ మార్నింగే ఇక్కడ గనక వచ్చామంటే ఫుల్ అయితే చాలామంది జనమైతే ఉంటారంట. ఎందుకంటే సముద్రం నుంచి చేపలను పట్టి తీసుకొచ్చి ఇక్కడ మనకి ఫ్రెష్‌గా లైవ్ ఫిషు, ప్రాన్స్, క్రాబ్స్ ఇవన్నీ దొరుకుతాయన్నమాట. సముద్రానికి సంబంధించి ఉన్నయన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఎర్లీ మార్నింగే చేపలు, రొయ్యలు, పీతలు కొనడానికి ఇక్కడికి వస్తారంట. అలాగే ఎండి చేపలు, ఎండు రొయ్యలు కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ కుప్పలుగా పోసాయి అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. అలాగే ఇది ఫిషింగ్ హార్బర్ కాబట్టండి చాలా బోట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడే బోట్స్‌ని మనకి కొత్తవి తయారు చేస్తూ ఉంటారు, రిపేర్ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల బోట్లని నెక్స్ట్ వచ్చి మనకి మత్స్య సంపద కావాలంటే ఇక్కడే దొరుకుతుందనమాట బాగా. చూసారా ఇప్పుడు చూసేంత కూడా ఇదంతా రొయ్య పొట్టు, ఎండ్రేలు, ఎండు చేపలు అవన్నీ అనమాట. సముద్రంలో చాలా రకరకాల చేపలు ఉంటాయన్నమాట. అలాంటివన్నీ కావాలంటే ఎర్లీ మార్నింగే వైజాగ్ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారంట. మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంచుమించుగా 10:30, 11 అలా అయిందనమాట. అందుకని చెప్పి జనం అయితే చాలా తక్కువగా ఉన్నారండి. దట్టు సండే అయితే చాలా ఎక్కువగా ఉంటారంట. ఇక్కడ చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో, చాలా రకరకాలు ఉన్నాయండి. ప్రొక్లైనర్స్ అవి కూడా ఉన్నాయంటే ఎందుకంటే ఇక్కడ మనకి బోట్స్ అవి లాగడానికి చేయడానికి కూడా మరపడవలు అంటారు చూసారా అవి ఎక్కువగా ఉంటాయన్నమాట. మత్స్యకారులు ఈ బోట్స్‌లోనే వేటకెళ్ళి ఇక్కడికే తీసుకొస్తారట. మొత్తం వాళ్ళు ఏం పట్టుకున్న చేపలు కానీ, రొయ్యలు కానీ ఏవన్నా సరే కూడా ఇక్కడికే తీసుకొస్తారంటండి. ఇక్కడ మేము అసలు చివరి వరకు వెళ్ళామన్నమాట ఏముంటాయని. ఇక్కడ చివరి వరకు వెళ్ళేసరికి అంటే కొంచెం బోట్స్‌ని రిపేర్ చేస్తున్నారు. అలాగే కొత్త బోట్స్‌ని తయారు చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే మనకి ఇక్కడి నుంచి పక్కనున్న పోర్ట్ కూడా కనిపిస్తుందండి. అంటే పోర్ట్‌లో పెద్ద పెద్ద షిప్‌లు ఉంటాయి కదా! ఎందుకంటే మనకి మెయిను వ్యాపారం ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరగాలంటే పోర్ట్ కూడా చాలా హార్ట్ లాంటిదనమాట. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా ఇక్కడ పోర్ట్‌లో జరుగుతాయి కాబట్టి అందరికైతే ఎలౌ ఉండదనమాట. మోస్ట్‌లీ స్మగ్లింగ్ లాంటివి జరుగుతాయని చెప్పి ఇక్కడంతా కూడా చాలా సెక్యూర్డ్‌గా అయితే ఉంచుతారు. అలాగే మనకి వేరే కంట్రీస్ నుంచి రావాలంటే బోట్స్ ద్వారా కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడంతా కూడా కొంచెం సెక్యూర్డ్‌గానే ఉంటుంది. మేము వెళ్ళేసరికి అక్కడ ఒక బోట్ మీద శ్రీ మావుళ్ళమ్మవారు అని పేరు కనిపించిందనమాట. మన భీమవరం మావుళ్ళమ్మవారి పేరు కనిపించేసరికి వెంటనే అక్కడికెళ్ళి వీడియో, ఫొటోస్ అయితే తీసుకొని వచ్చాననమాట. ఒకసారి ఫిషింగ్ హార్బర్‌ని కూడా చూసేసామండి. ఫిషింగ్ హార్బర్ చూసేసిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము. నెక్స్ట్ వచ్చి ఇందాక నేను మీకు సబ్మెరైన్ చూపించాను కదండి, ఆ సబ్మెరైన్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇదేనండి కుర్సురా సబ్మెరైన్. మనకి వైజాగ్లో కుర్సురా సబ్మెరైన్ చూసినట్టయితే ఒక లైవ్ మ్యూజియంలో అనమాట. ఎందుకంటే యాక్చువల్గా సబ్మెరైన్ సముద్ర గర్భంలో అయితే ఉంటుందండి. ఎప్పుడైనా మనం దగ్గరికి వెళ్ళి చూడాలంటే మనకి అవని పని. కానీ అలాంటి సబ్మెరైన్ని ఒక దాన్ని అయితే లైవ్గా పెట్టి లోపల అసలు ఎలా ఉంటుంది, ఏంటి, మన దేశ రక్షణలో ఈ సబ్మెరైన్స్ ఎలాంటి పాత్ర వహిస్తాయి అన్నీ చూపించడానికి అయితే ఒక లైవ్ ఎగ్జాంపుల్ లాగా ఈ సబ్మెరైన్ అయితే ఇక్కడ పెట్టారనమాట. లోపలికి వెళ్ళాలంటే మనకి ఎంట్రీ ఫీ అయితే ఉంటుందండి. ఎంట్రీ ఫీ చెల్లించేసి ఒక్కొక్కరికి టికెట్ తీసుకుని మనమైతే లోపలికి వెళ్తే మొత్తం సబ్మెరైన్లో మన నావికాదళ సిబ్బంది ఎలా సేవలు అందిస్తారు, ఏంటి, ఎలా వర్క్ చేసింది అన్నీ కూడా చాలా వివరంగా అర్థమయ్యేలాగా అయితే మనకి బొమ్మలు పెట్టి కూడా అక్కడ డిస్ప్లేలో అయితే పెట్టారు. మన దేశ రక్షణలో ఈ సబ్మెరైన్ చాలా చాలా సేవలు అందించిందంటండి. సేవల నుంచి విరమణ తీసుకున్న అనంతరం ఈ సబ్మెరైన్ని మ్యూజియం లాగా ఇలా వైజాగ్లో పెట్టయితే మనకి చూపిస్తున్నారనమాట. ఈ సబ్మెరైన్ సంబంధించి లోపల అసలు
ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఉంటుంది? అలాగే ఈ సబ్‌మెరైన్ ఏ ఏ యుద్ధాల్లో పాల్గొంది? ఏంటి? ఈ సబ్‌మెరైన్‌కొచ్చిన అవార్డ్స్, రివార్డ్స్, ఇందులో పనిచేసిన కమాండోస్ వాటిలన్నిటి వివరాలని ఇక్కడ కొన్ని కొన్ని ఫ్రేమ్స్‌లా పెట్టించారు. అలాగే వచ్చిన రివార్డ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుంచారండి. దట్టు ఇంకోటేంటంటే లోపలికి వెళ్ళినప్పుడు మనం కొన్ని కొన్ని వస్తువులను అసలు టచ్ చేయకూడదనమాట. దానికి సంబంధించి అన్‌టచబుల్ అని కూడా బోర్డ్స్ అయితే డిస్‌ప్లే చేశారండి. సబ్‌మెరైన్‌లో చాలామంది సిబ్బంది అయితే ఉంటారండి. ఇక్కడ కెప్టెన్ దగ్గర నుంచి మనకి దిక్సూచిని చూసేవాళ్ళు, అలాగే లోపల వర్క్ చేసే వాళ్ళుంటారు. నెక్స్ట్ వచ్చి ఒక కుక్ కూడా లోపల ఉంటారన్నట్టు. ఎందుకంటే ఈ జలాంతర్గామిలోకి వెళ్ళిన తర్వాత సేవలు అందించడం కోసం పౌరులు రక్షణకి ఇక్కడ సిబ్బంది చాలా అయితే త్యాగం చేసినట్టేనండి. ఎందుకంటే అన్ని రోజులు లోపలైతే ఉండాలి. ఒక్కొక్కసారి నెలలు అవ్వచ్చు, కొన్ని సార్లు అయితే చాలా మంత్స్ తర్వాత అయితే బయటకు వస్తారంటండి. అప్పటి వరకు లోపల ఫుడ్ కానీ బెడ్ కానీ అన్నీ లోపలే చూసుకోవాలి. వీళ్ళకి అవసరమైన టాయిలెట్స్ ఏంటి, బెడ్రూమ్స్, కిచెను అన్నీ లోపల ఒక 6, 7 కంపార్ట్మెంట్స్‌లా ఉన్నాయన్నమాట. వాటిలన్నిటిలో అయితే అరేంజ్ చేశారు. లోపల పవర్ జనరేటర్ ఉంటుంది. అలాగే మనకి నావిగేషన్‌కి సంబంధించి ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నామో ఒక నావిగేషన్ ఉండాలి. ఎందుకంటే నార్మల్‌గా అయితే మనకి రోడ్స్ కనిపిస్తాయి. ఎటు వెళ్తున్నాం ఏంటో తెలుస్తుంది. కానీ ఈ సబ్‌మెరైన్‌లో ఉన్నవాళ్ళు చూడాలంటే దిక్సూచిని బట్టి వాళ్ళు ఏ వేకి వెళ్తున్నారు, ఎటు వెళ్తే ఏమొస్తుంది అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా తెలిస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలరనమాట. అందుకని చెప్పి దానికి సంబంధించి ఒకటి. నెక్స్ట్ వచ్చి స్టీమింగ్ సంబంధించి అంటే ఆవిరి యంత్రం ఒకటి లోపల ఉంటుందండి. నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్స్ ఏంటి, ఇంకో విషయం ఏంటంటే అండి, మనిషికి పెద్ద నీడ్ ఏంటంటే ఫుడ్ అనమాట. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ముందు అరేంజ్ చేసి లోపల పెట్టుకుంటారండి. వాళ్ళకి కావాల్సినంత కూడాను. ఎందుకంటే స్టోరేజ్ వాళ్ళు చేసుకోవాలి కాబట్టి అవన్నీ వండడానికి ఒక కుక్ ఉంటారు. అలాగే ఒక కిచెన్ లోపల ఉంటుంది. వాళ్ళు తినడానికి ఒక డైనింగ్ రూమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బెడ్స్ వచ్చి ఒక 8-10 అలా అయితే ఉంటాయన్నమాట. షిఫ్ట్ వైజ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. అలా షిఫ్ట్ వైజ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిద్రపోతూ ఉంటారండి. మన దేశ సంరక్షణ కోసం వీళ్ళు ఎంతో త్యాగం చేసి ఆ లోపల డ్యూటీ అయితే చేస్తారనమాట. సబ్‌మెరైన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. తప్పకుండా అయితే చూడండి. వైజాగ్లో మేమైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాము. ఎలా ఉన్నాయో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సబ్‌మెరైన్స్ కూడా బయటకు వచ్చేసిన తర్వాత అండి మనకి బయటంతా కూడా ఎలాగో మొత్తం అంతా కూడా బీచే కాబట్టి చూడడానికి వెదర్ చాలా బాగుంటుందన్నమాట. పచ్చని పార్క్ల చుట్టూ అయితే మొక్కలతో కూడా మెయింటైన్ చేశారనమాట. ఇలా మేము మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మొత్తం వైజాగ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూసాం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.